Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, first chapter, verse 11. ఈ రోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 11వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord God bless you as he hath promised you. తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును. Deuteronomy 1:11 is a blessing spoken by Moses over the people of Israel. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 11వ వచనంలో ఈ ఆశీర్వాదము మోషే ఇశ్రాయేలు ప్రజలపైన ప్రకటించినది. After reminding them of God's faithfulness in multiplying their numbers, మరి దేవుడు వారి సంతానాన్ని వృద్ధి కలుగజేస్తానని ఆ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసిన తర్వాత and Moses expresses his heartfelt prayer that God would continue to bless. దేవుడు ఎడతెగక ఆశీర్వదిస్తుంటాడని మోషే తన హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చేస్తున్నట్లుగా చెప్పినాడు. And also he is telling them that he is going to increase them even more. అంతేకాకుండా మరింతగా వారిని విస్తరింపజేస్తానని కూడా చెప్పినాడు. Here the phrase increase you 1,000 times is not just about the numbers, but it symbolizes an abundant blessing. ఇక్కడ 1000 రెట్లు జనసంఖ్య ఎక్కువ చేస్తాననేది ఏదో ఒక సంఖ్యని రెట్టింపు చేయడం అనేది కాదు, కానీ అది దేవుని యొక్క ఆశీర్వాదం గురించి చెప్తున్నారు. Yeah, it speaks of abundant blessing and favor that far exceeds what they could imagine. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం, దయ వారు ఊహించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వాదం అది. Yeah, Moses acknowledges that God is the source of all blessings. దేవుడే ఆశీర్వాదాలన్నిటికీ ఆయన కారకుడు అన్న సంగతి మోషే ఒప్పుకుంటున్నాడు. And also he is calling the Lord as the God of your ancestors. దేవుడిని ఏమంటున్నాడు? పితరుల దేవుడు అని కూడా ఆయన సంబోధిస్తున్నాడు. Why? ఎందుకని? Because he want to tie their present experience to the promises God made to Abraham, Isaac and Jacob. ఎందుకనగా ప్రస్తుతం ఉన్న ఈ వాగ్దానాలని దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ వాగ్దానాలతో ముడి పెడతా ఉన్నాడు. So this verse captures the heart of a leader who deeply desires God's best for his people. కాబట్టి ఈ వచనము మరి దేవుని ప్రజల యొక్క క్షేమం కోరేటువంటి ఆ నాయకుడు గురించి మాట్లాడతారు. Yeah, the heart of the leader, how he is for them. ఆ నాయకుడు వారి పక్షంగా మరి ఎట్లాంటి మనసు కలిగి ఉన్నాడో మాట్లాడతారు. So it's both a recognition of what God has already done, దేవుడు ఇదివరకే చేసిన దాని గుర్తింపుగాను, and also a hopeful prayer for even greater things to come. మరి గొప్పవైనటువంటి సంగతులు జరుగుతాయన్న నిరీక్షణతో కూడిన ప్రార్థన కూడా. So Moses wanted the people to know that God's blessings were not limited to what they had already experienced. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇదివరకే వారు ఏవి అనుభవించారో అది అంతకు పరిమితం కాదు అని మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. What Moses is telling? మోషే ఏమని చెప్తున్నాడు? Oh, there are more blessings in store if they continue to follow him. ఎడతెగక దేవుని వాళ్ళు వెంబడించిన యెడల ఎన్నో ఆశీర్వాదాలు ఆ కొట్లలో ఉన్నాయి అంటాడు. So these words are spoken by Moses during his final speeches to the Israelites as they prepare to enter the promised land. ఈ మాటలు వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్న ఇశ్రాయేల్ ప్రజలతో చివరిసారిగా మోషే పలికిన మాటలు. After 40 years of wandering in the wilderness, అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగులాడిన తర్వాత, so they were on the brink of fulfilling God's promise to their ancestors because they are they have to enter into the promised land. పితరులతో చేసిన ఆ వాగ్దాన నెరవేర్పు యొక్క అంచుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా. So Moses was recounting their journey, మోషే వారి ప్రయాణం అంతా కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. and also reminding them of God's faithfulness in bringing them this far. వారిని ఇంతవరకు కూడా నడిపించినటువంటి ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. So this blessing was a reminder that God's promises to increase and bless his people were not just for the past but also for the future. కాబట్టి ఏదో గతంలో ప్రజల గురించి మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్న ప్రజలను కూడా దేవుడు వారిని ఆశీర్వదించి అభివృద్ధి చెందిస్తాననే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. The Israelites had already seen incredible growth as a nation. ఇశ్రాయేలు ఇదివరకే నమ్మశక్యం కానంతగా జనసంఖ్య వృద్ధిలోనికి వచ్చింది. Yeah, from a small family to a vast multitude. ఒక చిన్న కుటుంబం నుండి ఎంతో ఎక్కువైనటువంటి జనసంఖ్య అయిపోయినది. And Moses wanted to encourage them that God's blessings will continue in future. మోషే వారిని ఈ మాటలతో అంటే దేవుడు భవిష్యత్తులో కూడా ఆశీర్వదిస్తానని వారిని ప్రోత్సహిస్తున్నాడు. And this prayer was a call to remember that their success and prosperity came from God, not from their own efforts. ఈ ప్రార్థన ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఇంతవరకు కూడా వారి జీవితంలో వారు అనుభవించినటువంటి విజయము, ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా వారి సొంత శక్తిని బట్టి కాదు, దేవుని వలన వచ్చినవి అని జ్ఞాపకం చేస్తున్నాడు. And this verse highlights God's generous nature. అంతేకాకుండా ఈ వచనము దేవుని యొక్క దాతృత్వమైనటువంటి నైజం గురించి కూడా
అది మాట్లాడతాం. And also God's desire to bless his people abundantly. అంతేకాదు దేవుడు తన ప్రజలని అత్యధికంగా ఆశీర్వదించాలంటున్న మాట కూడా మాట్లాడుతాం. God is not limited in his ability to bless. He can increase and multiply beyond what can ask and imagine. దేవుడు తాను ఆశీర్వదించే విషయంలో ఆయన ఏదో పరిమితులు హద్దుబాటు లేవు. వారు అడిగి ఊహించిన వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించగల సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. So this verse shows that God's blessings are not just about survival or basic needs. ఈ వచనం ఏం చూపిస్తుంది? దేవుడు ఏదో మనం బ్రతకడానికో ఏదో ప్రాథమికమైన అవసరాలు తీర్చబడే దాని గురించిన ఆశీర్వాదం మాత్రం కాదు. But they are about thriving and experiencing the fullness of his promises. ఆయన వాగ్దానాల యొక్క సంపూర్ణతని వాళ్ళు అనుభవించే దాని గురించి చెప్తా ఉన్నారు. So Moses' blessings also reflects the idea that God's blessings are connected to his promises. మోషే చెప్తున్న ఈ మాటల్లో దేవుని యొక్క మరి ఆ వాగ్దానాలు దేవుడిచ్చే ఆశీర్వాదాలతో అనుసంధానమై ఉన్నాయి. So when God makes a promise, దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు he is faithful to fulfill it. అది నెరవేర్చడానికి ఆయన నమ్మదగినవాడు. So his blessings flow from his commitment to his word. ఆయన ఆశీర్వాదాలు ఆయన చెప్పిన ఆ మాటకి కట్టుబడి అవి ఆశీర్వాదాలు ఉంటాయి. So this verse reminds us that God's favor and blessings are not random. They are deeply rooted in his faithfulness and his love for his people. దేవుని ఆశీర్వాదాలు ఆయన దయ అనేది ఏదో ఒక మొక్కుబడిగా రావడం కాదు, కానీ మనం ఆయన ఎడల ఎంతగా మనం విధేయత చూపిస్తూ లోబడుతూ ఆయన అనుసరిస్తున్నామో ఆ విధంగా అందుకు అనుగుణంగా ఆయన ఆశీర్వదిస్తుంటారు. So this verse is a poetic and hopeful prayer that breaks from the narrative tone of the sounding verses. మరి ఈ వచనాన్ని మనం చూస్తే ఒక పద్య రీత్యా దాన్ని వివరిస్తూ చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. And hopeful prayer. నిరీక్షణతో కూడిన ప్రార్థన ఉంది. So it stands out as a moment of encouragement and aspiration. కాబట్టి ఇది మనకి ఒక మరి ప్రోత్సాహాన్ని ఇచ్చేది గాను మనం ఆశించే ఆశయాలు ఆశించే దాని గురించి కూడా చెప్తాం. The language is rich with imagery, multiplication and abundance. చూడండి ఈ భాష చూడండి విస్తరింపజేస్తాను, సమృద్ధిగా ఆశీర్వదిస్తాను అనేటువంటి ఎంతో ఐశ్వర్యవంతమైనటువంటి భాష ఇది. And it is painting a picture of a future that is even brighter than the past. భవిష్యత్తు గతం కన్నా కూడా ఉజ్వలంగా ఉండబోతుందని చిత్రీకరిస్తూ చెప్పిన మాటలు. The phrase he is using, may the Lord, expresses a deep wish of prayer. కాబట్టి ఇక్కడ దేవుడు అనుగ్రహించను గాక అనేటువంటిది మరి ఒక ప్రగాఢమైనటువంటి ప్రార్థనా భావం చూస్తున్నాం So ఇందులో. from this we can understand Moses is not just a leader but a spiritual shepherd who longs for the best for his people. దీని నుండి మనకి ఏమర్థమవుతుంది? మోషే కేవలం నాయకుడు మాత్రమే కాదు, కానీ తన ప్రజల గురించి ఆయన అన్ని మేలు ఆత్మ సంబంధమైనటువంటి కాపరిగా వారి యొక్క మేలులని కోరినటువంటి కాపరిగా కనబడుతుంది. Also the phrase 1000 times is hyperbolic, emphasizing the greatness of God's ability to bless. 1000 రెట్లు అనేటువంటిది దేవుడు వారిని ఆశీర్వదించే దాని విషయంలో ఆయన ఎంతో ఉన్నతమైన వాడు, సమృద్ధిగా ఆశీర్వదించేవాడు అని కూడా జ్ఞాపకం That is the way of saying that God's blessings are not confined by human expectations but can far surpass them. ఇది దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మానవుడు ఊహించిన దాని అడిగిన వాటి కన్నా కూడా ఎంతో మించినవిగా దానికంటే అధికంగా ఉంటాయి. How can we apply these truths and this verse to our own life today? ఈ సత్యాలు ఈ వచనాన్ని నేటి దినము మన జీవితాలకి ఎట్లా అన్వయించుకోగలం? So this verse serves as a reminder that God's blessings are very abundant. ఈ వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని ఆశీర్వాదాలు అత్యధికమైనవి, సమృద్ధిగా And ఉన్నాయి. also whenever he blesses us beyond our expectation. మనల్ని ఆశీర్వదించిన ప్రతిసారి మనం ఊహించిన దానికన్నా అత్యధికంగానే ఆశీర్వదిస్తారు. So that encourages us to pray boldly. కాబట్టి ఇది మనం ధైర్యంగా ప్రార్థన చేయడానికి ప్రోత్సహిస్తుంది. And we have to trust God is able to do far more than we can imagine. దేవుని నమ్మినప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆయన చేయగలడని మనకు జ్ఞాపకం చేస్తుంది. So this verse invites us to see God as a generous giver who delights in blessing his children. ఈ వచనం ఏం చెప్తుంది? దేవుడు దాతృత్వంగా ఇచ్చేవాడు, తన పిల్లలను ఆశీర్వదించే విషయంలో ఆనందించేవాడు అనేది జ్ఞాపకం It's చేస్తాడు. not just meeting our needs but going above and beyond. ఇది మన అక్కలు తీర్చడం మాత్రం కాదు, అందుకు మించి అందుకు అదనముగా ఉంటుంది ఇది. So this blessing also challenges us to remember that all our increase, whether spiritual growth or family or resources, they all come from God. ఈ వచనం ఇంకా ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన ఆశీర్వాదాలు కానీ మన ఐశ్వర్యము కానీ దేవుడు మనకిచ్చే సహాయం ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండే మనకు లభిస్తాయి. So we are called to recognize his hand in our lives. కాబట్టి మన జీవితంలో ఆయన హస్తం పనిచేస్తుందనే సంగతి మనం గుర్తించాలనేటువంటి పిలుపు. And we must remain humble. అంతేకాదు మనం దీనులమై ఉండాలి. And we must understand that every good thing we have, it is the result of his grace. అంతేకాదు శ్రేష్టమైన ప్రతి ఇవి కూడా మరి దేవుని యొక్క కృపను బట్టి వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. So when we apply this to the nature
of God. మరి ఈ సంగతుల్ని దేవుని యొక్క నైజంతో మనము దాన్ని అన్వయింపజేస్తే So this verse reflects God's loving nature as one who desires to bless his people abundantly. మరి దేవుడు తన ఎంతో ప్రేమ గల నైజము తన ప్రజలని అత్యధికంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. God's heart is not stingy or withholding. దేవుని యొక్క మనసు దేవుని హృదయం అనేది అది ఏదో పిసినితనం లాంటిది లేకపోతే ఆయన బిగబట్టుకున్నట్టు అట్లాంటి తత్వం కాదు. He loves to give good gifts to his children. తన పిల్లలకి మంచి ఈవులని మరి ఇచ్చే విషయంలో అది ఎంతో ఇష్టపడుతున్నాడు ఆయన. And Moses' prayer captures this aspect of God's character. మరి మోషే దేవుని యొక్క ఈ గుణ లక్షణాలని ఆ పైన ఆయన తన మనసు పెడుతున్నాడు. And also it is showing that God's blessings are an expression of his love and faithfulness. దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క నమ్మకత్వానికి ప్రతీకగా కనబడుతున్నాయి. As I already told, నేను ముందుగా చెప్పినట్లుగా the phrase 1,000 times is not just about numbers. 1000 రెట్లు అనేది ఏదో ఊరికే సంఖ్య మాత్రం కాదు. It is about his overwhelming generosity and care. అది ఆయన యొక్క అత్యధికమైనటువంటి దాతృత్వము ఆయన యొక్క పట్టింపు గురించి మాట్లాడుతాడు. And this verse shows that God is deeply invested in the well-being of his people. అంతేకాదు దేవుడు తన ప్రజల యోగక్షేమం గురించి ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు అన్న సంగతి కూడా జ్ఞాపకం. And his love is demonstrated through his provision, through his protection and through his promises. ఆయన ప్రేమ ఆయన ఇచ్చేదాని గురించి ఆయన భద్రత ఆయన చేసిన వాగ్దానాల్లో మనకు కనబడతా ఉంది. And also we can see in the New Testament age, మనం కొత్త నిబంధనలో కూడా మనం చూడొచ్చు. Jesus Christ is the ultimate fulfillment of God's blessing to his people. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు తన ప్రజలకి ఆశీర్వదించే దాంట్లో అంతిమమైనటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. Through Jesus, God's promise to bless and multiply extends to all those who believe, whether they are Jews or Gentiles. యేసు ప్రభు ద్వారా అన్యజనులైన యూదులైనా గాని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ ఆయన ద్వారా ఆశీర్వదిస్తారు. When we read John 10:10, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చదివితే Jesus came to bring life and life abundantly. యేసు ప్రభు వారు జీవమును ఇవ్వడానికి అది సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చినాడు ఆయన. So it reflects the same spirit of Deuteronomy 1:11. అంటే ఇదే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 11వ వచనంలో మాటల్ని అవి జ్ఞాపకం So చేస్తున్నాయి. Jesus also teaches about God's generous nature, encouraging his followers to ask, seek and knock. యేసు ప్రభు కూడా మరి దేవుడు ఎంతో దాతృత్వంగా ఇచ్చేవాడు కాబట్టి వాళ్ళని మీరు వెతకాలి తట్టాలి అడగాలి అని ప్రోత్సహిస్తా ఉన్నారు. That's what we read in Matthew 7:7. ఈ మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతాం. Yeah, a good father always gives good gifts. ఒక మంచి తండ్రి ఎప్పుడు కూడా మంచి ఈవులనే ఇస్తాడు. Yeah, in your leisure time you can read Matthew 7:7-11. మీ తిరిగి సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు మీరు చదవండి. Just as Moses prayed for Israel's blessing, మోషే ఇశ్రాయేలీయుల ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేసినట్లుగానే Jesus also prays for his followers. యేసు ప్రభు వారు కూడా తను వెంబడించే వారి కొరకు ప్రార్థన If you చేస్తున్నారు. read John 17 chapter, యోహాను సువార్త 17వ అధ్యాయంలో in చదివితే his high priestly prayer in verses 20-23, తన ప్రధాన యాజకత్వ ప్రార్థన 20 నుండి 23 వచనాల్లో and he is asking the Father to bless his people, his followers and keep them. తన ప్రజల్ని తను వెంబడించే వారిని ఆశీర్వదించండి వారిని కాపాడండి అని యేసు ప్రభు తండ్రిని వేడుకుంటున్నాడు. So in Christ we see the fulfillment of God's desire to bless his people beyond measure. క్రీస్తులో దేవుడు మరి వాళ్ళు అడిగిన వాటి కన్నా అత్యధికంగా ఆశీర్వదించేటువంటి వాడు అనే విషయాలు జ్ఞాపకం చేయబడుతుంది. So from this verse what can we understand? ఈ వచనం నుండి మనకి ఏం అర్థమవుతుంది? All the blessings we receive, we are receiving from the Lord. మనము పొందే ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని యొద్ద నుండే పొందుతున్నాం. He is a generous God ఆయన ఎంతో దాతృత్వం గల దేవుడు. and he has blessed us in the past. గతంలో మనల్ని He ఆశీర్వదించినాడు. is going to bless us in the future more than in the past. భవిష్యత్తులో కూడా అంతకు ముందటి కన్నా గతము కన్నా ఎక్కువగా And ఆశీర్వదించినాడు. how he is going to bless? ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? Even beyond our imagination. మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. All these things are possible only when you become the child of God. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు దేవుని బిడ్డవైనప్పుడే. The question is, ప్రశ్న ఏమిటిదంటే have you become the child of God? నువ్వు దేవుని బిడ్డవైనావా? That is only possible when you confess your sins and ask the Lord to wash your sins with his precious blood. నీ పాపంలో ఒప్పుకొని ఆయన ప్రశస్తమైన రక్తంతో నన్ను కడుగుమని నువ్వు అడిగినప్పుడే సాధ్యం. Even now you can do that. ఇప్పుడైనా నువ్వు ఆ పని చేయొచ్చు. Then what a wonderful God we are having. ఎంత అద్భుతమైన దేవుడు He మనకున్నాడు. will be blessing you on and on. ఆయన నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. May God help you to take such a decision this morning. ఉదయకాలం ఇలాంటి తీర్మానం చేసుకునేలాగా దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకున్నాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, before his departure from this world, Moses, oh Lord, he is narrating thy character. మోషే లోకం నుండి వెడలిపోయే ముందు మీకున్న గుణ లక్షణాల గురించి You మాట్లాడుతున్నాడు. are a loving God. నువ్వు ప్రేమగల You దేవుడు, are a faithful God. నమ్మదగిన You దేవుడు, will do the things beyond our imagination. ఊహించిన వాటి కంటే అత్యధికంగా చేయగల దేవుడు. Lord, when we obey you, you want to bless us even more than
earlier blessings. మీకు విధేయత చూపించినప్పుడు మునుపటి కన్నా ఎక్కువగా ఆశీర్వదించే దేవుడు. And our dear ones who are confessing their sins and accepting you, తమ పాపంలో ఒప్పుకుంటూ మిమ్మల్ని అంగీకరిస్తున్న మా ప్రియులైన వారు, oh Lord, receive them as their children దేవా వారిని మీ పిల్లలుగా వారిని అంగీకరించండి, and bless them, oh Lord. వారిని ఆశీర్వదించండి. And this Deuteronomy 1:11 may be fulfilled in our lives. ద్వితీయోపదేశకాండం 1:11 మా జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. Guide us throughout this day. దినమంతా కూడా నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.